తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వివిధ కారణాలతో రాజకీయాలకు దూరమైన వారు విశ్లేషకులుగా అవతారమెత్తుతున్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా 2 సార్లు గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలానే విశ్లేషకుడిగా మారుతారని వృద్ధ నేత హరిరామ జోగయ్య ప్రకటించారు. గత కొంతకాలంగా కాపు సంక్షేమ సేన పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. జనసేనకు అండగా నిలబడుతూ వచ్చారు. అయితే మీ సలహాలు మాకొద్దు అంటూ పవన్ తేల్చి చెప్పడంతో వృద్ధ నేత నొచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కాపు సంక్షేమ సేవను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక వెలుగు వెలిగారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరి ఏ పార్టీలో కూడా చేరలేదు. అప్పుడప్పుడు విలేకరుల సమావేశం పెట్టి సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతూ ఉంటారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ ఉంటారు. రాజకీయాల గురించి మాట్లాడినా ఆయన ఏ పార్టీలో చేరకపోవడంతో హాయిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. ఇప్పుడు హరిరామ జోగయ్య సైతం అదే బాటలో వెళ్లాలని నిశ్చయించుకోవడం విశేషం. గత కొంతకాలంగా జనసేనకు అనుకూలంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ వస్తున్నారు. ఆ పార్టీకి విలువైన సలహాలు, సూచనలు అందించారు. ముఖ్యంగా టీడీపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు. అయితే అది పవన్ కు నేరుగా కాకుండా లేఖాస్త్రాలు సంధించడంతో వివాదంగా మారాయి. అటు పవన్ సైతం హరిరామ జోగయ్య వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. వాటి వెనుక వైసీపీ హస్తం ఉందని అనుమానించారు. అందుకే తాడేపల్లిగూడెం సభలో తాను ఎవరి సలహాలు పాటించవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మొన్నటికి మొన్న మంగళగిరి పార్టీ సమావేశంలో సైతం తనకు సలహాలు ఇస్తారు, వైసీపీలో చేరిపోతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యను ఉద్దేశించి చేసినవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. విశ్లేషకుడిగా మారుతారని మాత్రమే చెప్పుకొచ్చారు. అంటే ఈ వృద్ధ నేత ఇక రాజకీయాల నుంచి విశ్లేషిస్తారన్నమాట. అయితే ఏ పార్టీని టార్గెట్ చేస్తూ విశ్లేషిస్తారు అన్నది చూడాలి.